హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. హాయ్ మగారు, టొమాటో కెచప్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. టొమాటో కెచప్ సో చాలా ముఖ్యమైనది అడిగారు. అవును, ఆల్మోస్ట్ స్నాక్స్ అనగానే కంపల్సరీగా ఉండాల్సింది ఇది. సో కెచప్ అనేది స్టోర్ చేసుకునేది కదా, మరి అది ఇంట్లో చేసుకోవడానికి వీలవుతుందా? చేసుకోవచ్చండి. చేసుకోవచ్చు. నిల్వ కూడా ఉంటుంది. నిలువ కూడా ఉంటుందా? ఎస్. వావ్, సో ఇది చాలా ముఖ్యం. అందరికి మీరు మాకు చేసి చూపించాలి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి. తప్పకుండా అండి. ఓకే, మరి టొమాటో కెచప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టొమాటో కెచప్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన టమాటాలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, లవంగాలు 5, యాలకులు 5, దాల్చిన చెక్క చిన్న ముక్క, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, పంచదార 1 టీ స్పూను, బిర్యానీ ఆకు 1, సోడియం బెంజాయిడ్ 5 గ్రాములు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఓకే కొద్దిగా వాటర్ అండి. ఓకే. సో దీంట్లో బాగా పండిన టమాటా ముక్కలు, సో అలాగే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి, ఓకే, టొమాటో, వెల్లుల్లి అండ్ ఉల్లిపాయలు. ఇవన్నీ నీళ్ళలో ఉడకాలండి? అవునండి. కాసేపు మూత పెడతారా? సో ఇవి కాకుండా సో దీంట్లో ఇంకొన్ని స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని మనం జస్ట్ వాటి ఫ్లేవర్స్ వచ్చేట్టుగా మనం ఇక్కడ వాటిని వాడుతున్నాం. ఓకే. సో డైరెక్ట్ గా అందులో వేయకుండా ఈ క్లాత్ లో వేసి మూట కట్టేసి వేస్తాం. ఓకే. సో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఓకే, బిర్యానీ ఆకు. ఓకే. సో పల్చటి క్లాత్ ఏదైతే ఉందో అందులో అది తడి చేసి కట్టుకోవాలి. అవునండి. ఓకే. లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు. ఓకే. సో దారంతో దీన్ని టై చేసేసి ఓకే దాంట్లో వదిలేసాము. సో చివరాకన్నా ఈజీగా మనం తీసేసుకోవచ్చు. సో దీన్ని బొకే గార్నీ అంటారు. బొకే గార్నీ. ఓకే. సో మామూలుగా స్పైసెస్ కానీ లేదా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అలాంటివి కూడా వాటిని జస్ట్ వాటి ఫ్లేవర్ తెలిసి చాలన్నప్పుడు కూడా వాటిని ఇలా మనం మూటల్లో కట్టేసి లోపలేస్తాం. చక్కగా అది బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేవర్స్ అన్ని కూడా మొత్తం ఆ టొమాటో పీసెస్ కి మొత్తం వాటి అన్నిటికీ వెళ్ళిపోతుంది. ఎస్ అండి. సో ఇది మనకు కొంచెం మెత్తగా ఉడకాలి. ఓకే. ఓకే. ఓకే, దగ్గరకు వచ్చేసింది అండి. సో ఇది స్టవ్ ఆపేసేసి సో నేను ముందుగా చెప్పాను కదా, సో ఇది తీసేస్తున్నాం. ఓకే. టొమాటో కెచప్ అనగానే ఓన్లీ టొమాటో కాకుండా ఇంకా మిగతా ఏమైనా ఇంకెక్కువ యాడ్ చేస్తారేమో అనుకున్నాను. సో జస్ట్ ఇక్కడ మీరు 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం యాడ్ చేశారు. సరిపోతుందండి. అంటే ఈ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసాం కదా. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని సో కొద్దిగా చల్లారి ఇంకా. ఓకే. సో మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. స్టోర్ చేయడానికి వేరే ఏమైనా యూజ్ చేస్తారండి? అంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి ప్రిజర్వేటివ్ వేసుకుంటాం. సో కాబట్టి అది ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది. నార్మల్ గా ప్రిజర్వేటివ్ ఏమి యూజ్ చేయకుండా ఇలా ఉంటే ఎన్ని రోజులు ఉండొచ్చు? 1-2 డేస్. 1-2 డేస్. ఓకే. సో దానివల్ల టేస్ట్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? ఆ ప్రిజర్వేటివ్స్ అవి ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయడం వల్ల? నార్మల్గా దానికి ప్రిజర్వేటివ్ యాడ్ చేసిందని కొంచెం ఫ్లేవర్లో కొంచెం చేంజ్ ఉంటుంది. కొంచెం చేంజ్ ఉంటుంది. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. ఓకే అండి. పేస్ట్ లా అయ్యేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి కదండి? ఎస్. సో ఇక్కడ ఇది ఇంకో ప్యాన్ లోకి మనం వడకట్టేసుకోవాలి. ఓకే. సో అదంతా ఇంకా దగ్గర పడాలండి స్టవ్ మీద వేసిన తర్వాత? అవునండి.
సో రాజుగారు ఇప్పుడు మీరు చేసే టొమాటో కెచప్ అది కాకుండా ఇందులో టొమాటో కాకుండా ఇంకా మనం ఏమన్నా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్? కొన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చండి. అంటే క్యాప్సికమ్ కానీ బీట్రూట్ కానీ క్యారెట్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం ఫ్లేవర్స్ కూడా జింజర్ ఫ్లేవర్లో కానీ లేకపోతే మిరియాల ఫ్లేవర్లో కొంచెం ఎక్కువగా తెలిసేటట్టు సో అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇదైతే రెగ్యులర్ గా దేనికైనా మనకు సెట్ అయ్యేది. ఫ్లేవర్స్ కావాలంటే మీరు అన్నట్టుగా యాడ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. సో దీంట్లో కొద్దిగా పంచదార, ఓకే, కొంచెం మనకు ఆ కమ్మదనం కూడా తెలుస్తుంది కదా, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే. సో కొద్దిగా ఇంకొంచెం దగ్గరకు వస్తే అయిపోతుందండి. వెనిగర్ అండి, కొంచెం పులుపు, అలాగే ప్రిజర్వేటివ్ లా కూడా ఇది పనిచేస్తుంది. ఓకే. సో ఇది ఇప్పుడు మీరు వేసేది ఏంటి? సోడియం బెంజాయిడ్. సోడియం బెంజాయిడ్ కొన్ని అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ దొరికే షాపుల్లో దొరుకుతుంది. ఓకే. సో ఇది దొరకకపోతే మామూలుగా నిమ్మ ఉప్పు ఉంటుంది కదా, సిట్రిక్ యాసిడ్, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ కొంచెం చిటికెడు. కొంచెం. సో దీన్ని కొద్దిగా వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. కొద్దిగా కొంచెం కరిగించి వేసుకోవాలి. ఓకే. అంటే డైరెక్ట్ గా వేయడం వల్ల ఏంటి ఏమవుతుంది? అది ఈవెన్ గా కరగదండి. కరగదు. ఓకే. ఓకే. సో కొద్దిగా ఇది వేసి ఒకసారి బాగా కలిపేసి. ఓకే. వెనిగర్ మస్ట్ అండి? వెనిగర్ కంపల్సరీ ఉండాలండి. ఓకే. ఓకే. స్టవ్ కట్టేసేసి జస్ట్ స్టవ్ ఆరిపోయే ముందు మాత్రమే మనం అది సోడియం బెంజోయేట్ యాడ్ చేస్తాం. ఓకే. రెడీ అండి? రెడీ అండి. ఓకే. మరి టొమాటో కెచప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. టొమాటో కెచప్ తయారు చేయు విధానం: ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేయాలి. లవంగాలు, యాలికలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కలిపి మూట కట్టి దీనిలో వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత దీనిని వడగట్టి ఒక పాన్ లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, ఉప్పు, కారం, వెనిగర్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. సోడియం బెంజాయిడ్ నీళ్లలో కరిగించి దీనిలో వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే తడిలేని సీసాలో తీసుకొని నిల్వ చేసుకోవాలి. అంతే, టొమాటో కెచప్ రెడీ.